హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు వీడియో వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఆప్షన్లో ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇమీడియట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం సిఎస్కే ఎవరిని రిటర్న్ చేసుకుందో తెలుసుకుందాం. ఫస్ట్ రిటెన్షన్లో రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, మహేందర్ సింగ్ ధోని, రవీంద్ర జడేజా అండ్ మతీషా పతిరానా. సో సిఎస్కే దగ్గర ఒకటే ఆర్టీఎం మిగిలింది. ఆ ఉన్న ఒక్క ఆర్టీఎం మ్యాక్సిమం సిఎస్కే డెవిన్ కాన్వేకి యూజ్ చేస్తుంది. సిఎస్కే ఒకవేళ అనుకున్న బడ్జెట్ కన్నా డెవిన్ కాన్వే ఎక్కువ అయితే సిఎస్కే రవీంద్రని టార్గెట్ చేస్తుంది. ఒకవేళ రవీంద్ర కూడా మిస్ అయినా సిఎస్కే నెక్స్ట్ ఇషాన్ కిషన్ని టార్గెట్ చేస్తుంది. ఊహించుకోండి, రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఇషాన్ కిషన్ సిఎస్కేకి సూపర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో సిఎస్కే రాహుల్ త్రిపాఠిని టార్గెట్ చేస్తుంది. ఇదైతే కన్ఫర్మ్ న్యూస్. అండ్ సిఎస్కే టీం మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ని పక్కా టార్గెట్ చేస్తుంది. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం సిఎస్కే రిషబ్ పంత్ కోసం 15 to 18 crores వరకు రెడీగా పెట్టుకుందంట. పంత్ని కన్ఫామ్గా ట్రై చేస్తుంది ఈ ఆప్షన్లో. నెక్స్ట్ బౌలింగ్లో సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్ తెలుసుకుందాం. ఫస్ట్ మోస్ట్లీ చెన్నై స్పిన్నర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే మన అందరికి తెలుసు చెపాక్లో బాల్ స్పిన్కి ఎంత సపోర్ట్ చేస్తుందో. ఆ పిచ్లో చెన్నైకి 4 స్పిన్నర్స్ ఉన్నా తక్కువే, 4 స్పిన్నర్స్ కూడా సరిపోరు. సో మోస్ట్లీ సిఎస్కే స్పిన్ బౌలర్స్ని టార్గెట్ చేస్తుంది. ఆల్రెడీ ప్రజెంట్ టీంలో రవీంద్ర జడేజా ఉండు. సో సిఎస్కే ఫారెన్ ప్లేయర్స్ని కూడా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. సిఎస్కే ఫస్ట్ టార్గెట్ చేసే ప్లేయర్ అయితే రవిచంద్రన్ అశ్విన్ ఆల్రెడీ సిఎస్కేకి ఆడిన ప్లేయర్ అండ్ ఆ పిచ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మెయిన్గా ఒక గేమ్ చేంజర్, చాలా ఇంటెలిజెంట్ బౌలర్, క్యారమ్ బాల్ స్పెషలిస్ట్. సో అశ్విన్ అయితే మెయిన్ పిక్. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ అశ్విన్ దొరకకపోతే వాషింగ్టన్ సుందర్ అయితే చాలా మంచి ఫామ్లో ఉండు. అండ్ సేమ్ అశ్విన్ లాంటి బౌలర్, చెన్నైలోనే చిన్నప్పటి నుంచి మ్యాచెస్ ఆడుతూ పెరిగిన ప్లేయర్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. రీసెంట్గా రెడ్ బాల్ క్రికెట్లో కూడా మస్తు ఆడిండు. సో వాషింగ్టన్ సుందర్ని కూడా పక్కా టార్గెట్ చేస్తుంది ఒకవేళ అశ్విన్ దొరికినా సరే. ఎందుకంటే ఒక్కసారి ఊహించుకోండి, చెన్నైలో ఒక సైడ్ రవీంద్ర జడేజా అండ్ ఇంకొక సైడ్ వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, డెడ్లీ కాంబినేషన్. సో వీళ్ళిద్దరు అయితే మెయిన్ ఇండియన్ టార్గెట్స్. అండ్ నెక్స్ట్ ఫారెన్ ప్లేయర్స్లో అయితే వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి నూర్ కూడా మంచి మిస్టరీ స్పిన్నర్ అండ్ లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో నూర్ అహ్మద్ కూడా టార్గెటెడ్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్లో టార్గెట్ చేసే ప్లేయర్ ఫస్ట్ ఆప్షన్ అయితే మిచెల్ స్టార్క్ కూడా బెస్ట్ ఆప్షన్ సిఎస్కేకి. ఆల్రెడీ సిఎస్కే దగ్గర పతిరానా ఉండు. సో స్టార్క్ ఆడైతే సూపర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ టార్గెట్ అయితే ఆబ్వియస్లీ దీపక్ చహర్ అండ్ శార్దుల్ ఠాకూర్, సిఎస్కే ప్లేయర్స్. వీళ్ళైతే పక్కా చెన్నై బైబ్యాక్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరూ సిఎస్కేకి ఆడుతారు. సో ఇది ఫ్రెండ్స్ సిఎస్కే మెయిన్ టార్గెట్స్. ఒకవేళ సిఎస్కే ఈ ప్లేయర్స్ని తీసుకుంటే టీం పక్కా 6th కప్కి రెడీ అయినట్టే. సో మీరు ఏ ప్లేయర్ని చెన్నై తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.